చికెన్ చూసిమండి ఇంత ఈజీనా? వావ్, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఫస్ట్ ఒక బైట్ చేసేద్దాం. జ్యూసీగా యమ్మీగా ఉంది. తప్పకుండా ఫుల్ రెసిపీని చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ధనియాలు అండ్ బిర్యానీ ఆకు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు వచ్చేసి 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. అండ్ దాల్చిన చెక్క ఒక 2 ఇంచుల దాకా తీసుకోవాలి. అండ్ బిర్యానీ పువ్వు అంటారు కదా, బిర్యానీ పువ్వు అండ్ స్టార్ మొగ్గ, షాజీరా 1 టేబుల్ స్పూన్, స్టార్ మొగ్గలు కూడా 2 తీసుకోండి. ఇవన్నీ తీసుకొని మనం మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించాలన్నమాట. ఇలా వేయించినాక వీటిని మనం పౌడర్ చేసేసుకోవాలి. కాసేపు చల్లారనివ్వాలి. ఫస్ట్ అయితే మనం వేయించిన వెంటనే వీటిని మీరు పౌడర్ చేయొద్దు. కాసేపు చల్లార్చినాక ఈ విధంగా పౌడర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా మెత్తగా ఉండాలి పౌడర్ అనేది. ఇప్పుడు మనకి నెక్స్ట్ మసాలా పట్టేసుకుందాం. దీనికోసం అల్లం ఒక 3 ఇంచుల దాకా పడుతుంది. అండ్ చిన్నులపాయలు 2, పచ్చిమిర్చి ఒక 9 వరకు తీసుకోండి. ఇవన్నీ తీసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. అల్లం అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అలాగే మీకు మెత్తటి పేస్ట్ అవ్వడానికి ఒక టిప్ ఏంటంటే ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నారంటే మనకి మెత్తగా పేస్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్. నెక్స్ట్ ఉల్లిపాయలు, బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా, దానికోసం ఉల్లిపాయలు 3. ఇవి ఇప్పుడు శుభ్రంగా కట్ చేసుకొని, అంటే పొడుగ్గా కట్ చేసేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి బ్రౌన్ ఆనియన్స్ అనేవి అంత క్రంచీగా వస్తాయి, ఎక్కువసేపు క్రంచీగా ఉంటాయి అన్నమాట. వీటిని పొడుగ్గా కట్ చేసుకోవాలి. అండ్ మీకు క్రంచీనెస్ త్వరగా వేగాలన్నా, క్రంచీనెస్ ఎక్కువసేపు ఉండాలంటే మీకు టిప్ కూడా చెప్తాను. టిప్ చెప్పే లోపల త్వరగా లైక్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇంకా చాలా వెరైటీ రెసిపీస్ రాబోతున్నాయి, సో మిస్ కాకుండా చూస్తూ ఉండండి. ఇప్పుడు ఆనియన్స్ని పక్కన పెట్టేసుకుందాం. పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టేసి ఇలాంటి వెడల్పు బౌల్ ఒకటి తీసుకోండి. ఎప్పుడైనా మండి చేసేటప్పుడు ఇలాంటి వెడల్పు బౌల్ తీసుకుంటే మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు 4-5 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మండి కాబట్టి మనం చేసే ప్రాసెస్ కొద్దిగా ఉంటుంది, దానికోసం ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది. కాబట్టి ఒక 5 టేబుల్స్ వరకు ఆయిల్ వేసేసుకొని దీంట్లో స్మాష్ చేయాలన్నమాట. ఆనియన్స్ని మనము స్మాష్ చేయాలి. విడివిడిగా చేస్తే వాటిని క్రంచీనెస్ వస్తుందన్నమాట. క్రంచీనెస్ వస్తుంది, త్వరగా వేగుతుంది. అలాగే ఇంకా త్వరగా వేగాలంటే ఇంకొక టిప్, ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే మనకి త్వరగా వేగుతుంది అండ్ క్రంచీనెస్ బాగా క్రంచీగా ఉంటాయి. స్వీట్నెస్ అనేది కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఇది వేగే లోపల మనము ఈ విధంగా చికెన్ జాయింట్లు తీసుకోవాలి. జాయింట్ తీసేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టించుకోవాలన్నమాట. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టేసుకొని దీని మీద ఉప్పు జల్లుకోవాలి. ఉప్పు జల్లేసుకొని ఫస్ట్ ఎప్పుడైనా సరే ఉప్పు జల్లండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అండ్ మండి మసాలా పౌడర్. ఈ మసాలాని గుర్తుపెట్టుకోండి. నేను ఏ విధంగా అయితే చేశానో, ఏ విధంగా దినుసులు వేసి పౌడర్ చేశానో అట్లాంటి దినుసులు యూజ్ చేయండి. టేస్ట్ బాగుంటుంది. ఈ మసాలా పౌడర్ మనం ఇప్పుడు 3 సార్లు యూజ్ చేస్తామన్నమాట. ఫస్ట్ అయితే ఈ పచ్చి చికెన్లో వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ దీంట్లో చికెన్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ అండ్ ఇందాక మనం మసాలా పెట్టుకున్నాం చూడండి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ పేస్ట్. ఇవన్నీ వేసి ఈ చికెన్ ముక్కలకి మంచిగా పట్టించాలన్నమాట. ఎంత మంచిగా పట్టించేస్తే మనకి ముక్కకి ఉప్పు కారాలు పట్టి బాగా టేస్ట్గా ఉంటుంది. మీకు కుదిరితే టైం ఉంటే 1/2 అవర్ లేదంటే 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఉప్పు మసాలాలు అనేవి ముక్కకి బాగా పడతాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం రైస్ కోసం అనేసి మసాలా ఫ్రై చేసుకోవాలి కదా, దానికోసం ఉల్లిపాయ కట్ చేస్తున్నాను. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి అన్నమాట. అంటే రైస్ కుక్ చేయాలి కదా, దానికోసం ఇది. ఒక ఉల్లిపాయ తీసేసుకొని ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి కూడాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి
పెట్టేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మనకి మండి అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ ఏమో పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ ఈ రైస్లోకి వేసే ఆనియన్ ఏమో చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, మన బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయినాయి. చూసారా ఎంత మంచిగా క్రంచిగా కనిపిస్తున్నాయి కదా. అండ్ టిప్ ఏంటంటే, మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ మీద వేయండి, లేదంటే న్యూస్ పేపర్ మీద వేయండి, లేదంటే ఇలాగా సిల్వర్ ప్లేట్ మీద వేసి పక్కన పెట్టేసేయండి. తడి అస్సలు ఉండకూడదు. ఈ ప్లేట్కి అయితే తడి ఉండకూడదు. తడి ఉంటే ఇవి మెత్తపడిపోతాయి. ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీరు కొద్దిగంత ఉప్పు వేసారంటే ఈ విధంగా మంచిగా క్రంచిగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇదే ఆయిల్లో హోల్ గరం మసాలాలన్నీ వేసేసుకోవాలి. షాజీరా, చెక్క, లవంగాలు, స్టార్ మొగ్గ కొద్దిగా ఇవన్నీ వేసేసుకొని దీంట్లోనే ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని వేసేసి ఫ్రై చేసేసేయాలన్నమాట. దీంట్లో కూడా కొద్దిగంత ఉప్పు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి మనకి ఉప్పు ఎప్పుడైనా సరే మీరు ఉల్లిపాయ వేయించేటప్పుడు ఉప్పు వేస్తే తీపి అనేది తగ్గుతుంది, తీపి అనేది ఉండదు. ఓకేనా, ఇప్పుడు ఉల్లిపాయ అయితే వేగిపోయింది. నెక్స్ట్ దీంట్లో ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నది అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఇది వేసేయాలి. ఇందాక నేను చెప్పిన క్వాంటిటీ అంత తీసుకుంటే మీకు ఇప్పుడు ఇది 3 times యూజ్ అవుతుంది అనమాట. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ 3 times యూజ్ అవుతుంది. అలాగే మండి మసాలా పౌడర్ కూడా 3 times యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం మండి మసాలా చికెన్లో వేసేసాం కదా, ఇప్పుడు ఈ రైస్లో ఉడికించేటప్పుడు కూడా వేయాలన్నమాట. ఇప్పుడు కారం వేసాం కదా, 1 tablespoon కారం, 1 tablespoon మండి మసాలా ఇవి పడతాయి అన్నమాట. దీంట్లో కూడా ఒక 3 times మనం యూజ్ చేసుకుంటాం. నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం మీరు కూడాను మండి మసాలా అంటే ఈ రైస్ ఎంత క్వాంటిటీ అంటే 2 glasses ఆఫ్ రైస్ అనమాట. దానికి తగ్గట్టు ఈ మసాలా అనేది చెప్పాను మీకు డబల్గా చేసుకోవాలంటే అన్నిటినీ డబల్గా చేయండి. నెక్స్ట్ ఇవన్నీ వేగినాయి కదా, మండి మసాలా అండ్ కారం ఇవన్నీ మంచిగా వేగినాక దీంట్లోనే ఇందాక మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి కుక్ చేశారంటే వాటర్ అనేది కొద్దిగంత బయటకు వచ్చేసి మంచిగా వేగుతుందన్నమాట. ఆల్రెడీ మనం మండికి పట్టించిన ఆ మసాలా అండ్ ఇప్పుడు ఆయిల్లో వేయించిన మసాలా మంచిగా అరోమా మంచిగా చికెన్కి పట్టి బాగుంటుంది. 2 వైపులు మధ్య మధ్యలో ఒక 5 minutesకి ఒకసారి మీరు మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి, అంటే తిప్పుతూ ఉండాలి. ఎక్కువగా ఏం కుక్ చేయక్కర్లేదు. 2 వైపులా మంచిగా మీడియంగా కుక్ అవ్వాలన్నమాట. మనం తర్వాత మళ్ళీ వేరే చోట దీన్ని కుక్ చేసే ప్రాసెస్ ఉంది. ఓకేనా, అది అక్కడ కుక్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఈ జ్యూసీ మండీకి ఇప్పుడు కర్రీ గ్రేవీ అనేది ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు దీనికోసం ఆయిల్ వేసేసుకొని బాండి పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. బాండి పెట్టేసుకొని దీంట్లో జీడిపప్పు అండ్ బాదం పప్పు, జీడిపప్పు 2 tablespoon వేసుకోండి, బాదం పప్పు కూడా 2 tablespoon వేసుకోండి. అండ్ బాదం పప్పు లేదంటే గసగసాలు యాడ్ చేసేసుకోండి. ఓకేనా, ఇందాక మనం వేయించుకున్నాం చూడండి బ్రౌన్ ఆనియన్స్, ఈ బ్రౌన్ ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లోనే వేసుకోవాలి. మనకి బాదం అండ్ జీడిపప్పు కూడా వేగిపోయినాయి, ఇవి కూడా తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. అండ్ మొత్తం వేయొద్దు, కొన్ని పక్కన పెట్టేసుకోండి. ఎప్పుడు మిగతావి యూజ్ అవుతాయో చెప్తాను మీకు. ముందైతే మనము మిక్సీ జార్లోకి ఈ బాదం జీడిపప్పు 2 ఈవెన్గా వేసేసేయండి. వేసేసి దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. అండ్ మండి మసాలా నెక్స్ట్ వచ్చేసి కసూరి మేతి, జింజర్ గార్లిక్ పేస్ట్, జీడిపప్పు, బాదం పప్పు, బ్రౌన్ ఆనియన్స్ అండ్ నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని మంచిగా పేస్ట్ పట్టేసుకున్నాం. చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ అయింది చూసారా, ఇది మన క్రీమీ జ్యూసీ మండికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక 2 లేదంటే 3 ఉల్లిపాయలు తీసేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కదా, ఇందాక ఒకసారి టర్న్ చేసేసాం, ఇప్పుడు మళ్ళీ టర్న్ చేయాలన్నమాట. చూసారంటే
మంచిగా వేగి వాటర్ కూడా చూసారా మంచిగా వచ్చింది బయటకి. ఉప్పు ఇవన్నీ వేసాం కదా, మీడియం ఫ్లేమ్లో పెడితే వాటర్ వచ్చేసింది, మీకు తెలుస్తుందా? ఇప్పుడు నెక్స్ట్ మనం రైస్, నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, సో 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే దానికి 4 గ్లాసెస్ వాటర్ పోయాలి. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ పోయాలి. ఇదే చికెన్లో అనమాట. పోసేసి కాసేపు మరగనివ్వాలన్నమాట. నెక్స్ట్ ఈ రైస్కి తగ్గట్టు సాల్ట్ చూసుకోండి. సాల్ట్ మనకి సరిపోతే రైస్కి అప్పుడు కొద్దిగంత సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని కాసేపు మరగనిద్దాం. మరిగినాక చూసారా ఇట్లా మరిగింది కదా, మరిగినాక ఈ చికెన్ ఉంది చూడండి, మనం ఇందాక వేసుకొని ఫ్రై చేసాం కదా, ఈ చికెన్ ఉంచి నేను ఎందుకు మరిగించానంటే దాంట్లో ఉన్న కొద్దిగంత టేస్ట్ అనేది, చికెన్ టేస్ట్ అనేది కొద్దిగంత వాటర్లోకి ఇంకుతుందనమాట. అందుకనే చికెన్ ఒక 5 మినిట్స్ ఇదే వాటర్లో మరిగించండి. మరిగిచ్చేసి ఇంకా చికెన్ని మనం సపరేట్ చేసేసేయాలి. ఈ వేసుకున్న చికెన్ అంతా సపరేట్ చేసి జస్ట్ వాటర్ అయితే ఉంచేసేయాలి. ఈ వాటర్లో ఏం వేయాలో చెప్పే లోపల త్వరగా లైక్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా వెరైటీ రెసిపీస్ రాబోతున్నాయి. సో ఏది కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే త్వరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారంటే మీకు నోటిఫికేషన్ వస్తాయి. హ్యాపీగా నోటిఫికేషన్ ద్వారా మీరు నేను వీడియోస్ పెట్టినా లైవ్ పెట్టినా జాయిన్ అవ్వచ్చు, చూడొచ్చు. ఓకేనా? ఇప్పుడు చికెన్ తీసేసాం. ఇందాక మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని, ఈ రైస్ అంతా వేసేయాలి. 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్. ఈ రైసెస్ని వేసేసి హై ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లోనే పెట్టి అండ్ ఉప్పు ఇప్పుడు కూడా ఒకసారి చెక్ చేసి వేసుకోండి. మీకు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకొని చూసుకొని వేయండి. ఓకేనా? ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోండి. రైస్ అంతా కుక్ అవ్వేటట్టు మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఇందాక మనం తీసి పెట్టుకున్నాం చూడండి చికెన్ని, ఈ చికెన్ కూడా వేసేసి లైట్గా ఫ్రై చేయాలన్నమాట. లైట్గా ఫ్రై చేయండి, ఎక్కువగా అవసరం లేదు, తర్వాత మళ్ళీ కుక్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా. సో లైట్గా ఫ్రై చేయండి. పైన అంతా క్రిస్పీనెస్, లైట్గా క్రిస్పీనెస్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అన్ని ముక్కల్ని, ప్రతి చికెన్ని కూడాను ఇట్లాగే ఫ్రై చేయండి. మీకు ఫ్రై చేయడం ఇష్టం ఉండకపోతే పక్కన పెట్టేయచ్చు, తర్వాత మనం కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రై చేస్తున్నాను డిఫరెంట్ స్టైల్లో, టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేసేసి అన్ని ముక్కల్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక నేను ఆనియన్ పేస్ట్ వేసాను, గుర్తుంది కదా, ఇందాక 3 ఆనియన్స్ లేదంటే 2 ఆనియన్స్ వేసుకొని పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్, ఫస్ట్ ఓన్లీ ఉల్లిపాయ పేస్టే వేసాను. ఉల్లిపాయ పేస్ట్ వేసేసి దీంట్లో కొద్దిగంత ఉప్పు కూడా వేయండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ని. జస్ట్ ఇది ఉల్లిపాయ పేస్ట్ మాత్రమే, దీంట్లో ఇంకేమీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు. ఓకేనా? ఇప్పుడు కొద్దిగంత ఉప్పు వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఎంత మంచిగా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఈ ఆయిల్లోనే దీనికి ఎంత ఆయిల్ పట్టిద్దో మీకు ఇంకా చెప్పలేదు కదా. ఎంత ఆయిల్ పట్టిద్ది అంటే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది. ఈ జ్యూసీ మండికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు పడుతుంది. మంచిగా ఆనియన్ పేస్ట్ అంతా వేగినాక ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం చూడండి, కాజు, బాదం, బ్రౌన్ ఆనియన్స్ అండ్ లెమన్, కసూరి మేతి అండ్ ఉప్పు ఇవన్నీ వేసుకొని చేసుకున్న పేస్ట్ ఇది. ఈ పేస్ట్ని కూడా వేస్తే ఇదే అసలు మెయిన్ జ్యూసీ మండీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. ఇది వేస్తేనే మన జ్యూసీ చికెన్ అనేది భలే ఉంటుంది. జ్యూసీ మండీ కూడా సూపర్ అదిరిపోతుంది. సో ఇది వేసేసి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మళ్ళీ మిగిలిన ఇది ఉంది కదా మండి మసాలా పౌడర్, ఈ మండి మసాలా పౌడర్ వేసేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ మీకు స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి చిల్లీ పౌడర్. మీకు స్పైసీ వద్దంటే వదిలేయచ్చు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా, సో పచ్చిమిర్చి ఆ స్పైసీ సరిపోతుంది. లేదు మాకు స్పైసీ ఎక్స్ట్రా కావాలనుకుంటే వేసుకోండి. తర్వాత మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేయాలి. చూసారంటే ఇప్పుడు ఆయిల్ అయితే పైకి తేలింది. ఆయిల్ పైకి తేలినాక దీంట్లో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం చూడండి చికెన్ని, ఈ చికెన్ని వేసేయాలన్నమాట. అన్ని ముక్కలు వేసేసి ఈ మసాలా పేస్ట్ ఫ్రై చేసేసుకున్నాం కదా, ఈ మసాలా బాదం, కాజు మసాలా ఇదంతా వేసి
మంచిగా కలపాలన్నమాట. జాగ్రత్తగా కలపండి. ఇవి జాయింట్ పీసులు కదా, సో మంచిగా కలపండి జాగ్రత్తగా. ఇదంతా వేసేసి కాసేపు మూత పెట్టాలి. మంచిగా కలిపేసేసి మూత పెట్టాలి. అండ్ వాటర్ అవసరమైతే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేయండి. మీరు వేసుకున్న ఎక్కువగా జ్యూసీగా కావాలనుకుంటే హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేయండి. ఎందుకంటే ఇందాక మిక్సీ జార్లో కొద్దిగంత వాటర్ వేసి ఉంటారు. అప్పుడు మీకు కొద్దిగా వాటరీగా అనిపిస్తే ఇంక వాటర్ వేయద్దు. చిక్కగా ఉంటే మటుకు వాటర్ వేయండి. ఓకేనా. ఇప్పుడు మూత పెట్టేసాం. ఇప్పుడు నెక్స్ట్ చూసారంటే మన మండి రైస్ రెడీ అయిపోయింది చూడండి. ఇంకొద్దిగా సేపు కుక్ చేయాలి. తేమ ఉంది కదా, నేను మీకు డౌట్ వచ్చే ఉంటుంది, పైన ఏదో పౌడర్ జల్లారు ఏందో అనుకుంటున్నారా? అది మండి మసాలా పౌడరే జల్లాను. ఇంకా ఇప్పుడు ఇదైతే ఫైనల్గా మన మండి రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. రైస్ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ జ్యూసీ చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేయాలన్నమాట. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేయాలి. అది కూడా సిమ్లోనే పెట్టి కుక్ చేయండి. సిమ్లోనే పెట్టి ఈ మసాలా పేస్ట్ అంతా చికెన్కి మంచిగా పట్టేంత వరకు మనం కుక్ చేయాలన్నమాట. మంచిగా పడితే చికెన్ తినేటప్పుడు ఆ మసాలా టేస్ట్ అండ్ జ్యూసీగా క్రీమీగా చాలా బాగుంటుంది. చూసారా ఎంత క్రీమీగా వచ్చిందో? చూస్తుంటే నీళ్ళు వస్తున్నాయి కదా నోట్లో. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అసలు పిల్లలకైతే ఎంత బాగా నచ్చుతుందంటే ఈ రెసిపీ సూపర్ ఇష్టంగా తింటారు. అండ్ చెప్తుంటే నాకు కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు తిందామన్నట్టు. అంత బాగుంటుంది ఈ రెసిపీ అయితే. చూసారా మంచిగా ఫ్రై అయ్యి కూడా చికెన్. ఇప్పుడు ఫైనల్గా టేస్ట్ చేసే టైం వచ్చేసింది. మండి రైస్ వేసేసుకొని ఫస్ట్ అయితే నేను రైస్ని ఇట్లాగా కలిపేస్తున్నాను అనమాట, ఈవెన్గా పొడి పొడిగా వచ్చేటట్టు. ఈ రైస్ని అంతా అంటే మొత్తం డెకరేషన్ అంతా మండీకి వెళ్ళినప్పుడు, మండీ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా డెకరేషన్ చేసి ప్లేట్ని ఇస్తారో ఆ విధంగానే చేసి ఇద్దామని చెప్పేసి నేను ఈ విధంగా ప్లేట్ డెకరేషన్ చేస్తున్నాను. రైస్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి నెక్స్ట్ చికెన్ పీస్ పెట్టేసుకొని తర్వాత క్రీమీ గ్రేవీ వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అండ్ ఈ డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఈ గ్రేవీతో చాలు తినేస్తారు, కడుపు నిండిపోతుంది. నాకైతే ఇంట్లో మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చినాయో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా చాలా వెరైటీ రెసిపీస్ రాబోతున్నాయి. ఏది కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టినా లైవ్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హ్యాపీగా చూడొచ్చు, ట్రై చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.